చివరికి మిమ్మల్ని పట్టుకోవాలంటే జేమ్స్ బాండ్ హీరోయిన్లా స్పీడ్ బోట్లో రావాల్సి వచ్చింది. ఎక్కడున్నా నీకులా తెలుసు? మీ బ్యాడ్ లక్ సార్. మీడియా ఎక్కడున్నా తెలిసిపోతుంది. ఏం కావాలి నీకు? ఓ 10 నిమిషాలు స్మాల్ ఇంటర్వ్యూ. మీకు ప్రైవసీ అంటే అర్థం ఏంటో తెలీదా? ఎక్కడన్నా డిస్టర్బ్ చేసేస్తారా? ప్రైవసీ అని ఆలోచించి మీ ఫుటేజ్ టీవీలో వేసుండకపోతే మీరు ఇలా యాట్లో కాదు జైల్లో రిలాక్స్ అవుతుండేవాళ్ళు. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఫైన్, నాకు ప్రైవసీకి అర్థం తెలుసు కనుక వెళ్ళిపోతాను. మీకు గ్రాటిట్యూడ్ కి అర్థం తెలిస్తే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి. 5:30 ఈవినింగ్ బీటల్ షాక్ లో వెయిట్ చేస్తుంటాను. నా గురించి మీకు తెలీదు, కాదని నెగ్లెక్ట్ చేస్తే సీలో దూకేస్తాను. The dispute over Iran's nuclear activities may not require the intervention of the UN Security Council. హాయ్ సార్. మళ్ళీ వచ్చేంటి? ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ రావడం ఏంటి సార్? నేను ఇప్పుడే కదా వచ్చాను. నేను సమీరాని, ఐ న్యూస్. మీ ఫుటేజ్ టీవీలో వేశాను, మీరు నా కెమెరా పగలగొట్టారు, గుర్తుందా సార్? ఇందాకే కదా వచ్చావు, ఇంటర్వ్యూ అడిగావు. అంటే నేను వచ్చినట్టు మీరు ఊహించుకున్నారన్నమాట. యాక్చువల్లీ జనరల్ గా ఫ్యాన్స్ మీ గురించి కలగంటారు. మీలాంటి సూపర్ స్టార్ నా గురించి కలగన్నారంటే అర్జెంట్గా ఈ విషయం మా ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి. అయ్యో నెట్వర్క్ లేదు. లోపల వైఫై ఉందా? కోడ్ ఎంత? వావ్, సూపర్ స్టార్స్ అంటే ఇలా బతుకుతారన్నమాట. ఎంత బాగుందో. ఏం కావాలి నీకు? ఆసమ్. ఇంటర్వ్యూ మాత్రం అక్కర్లేదు, అది మీకు ఇష్టం లేదని తెలిసిపోయింది కదా. చెప్పండి చెప్పండి, ఇంకేం ఊహించుకున్నారు? నేనేం క్వశ్చన్స్ అడిగాను, మీరేం ఆన్సర్స్ చెప్పారు? నేనే హాష్గా బిహేవ్ చేయలేదు కదా. ఈవినింగ్ 5:30 బీటిల్స్ రాకపోతే సముద్రంలో దూకేస్తున్నాను. అలా అన్నానా? అయితే ఇది నా క్యారెక్టరే. నేను అలానే అంటాను. ఓపెన్ చేద్దాం, మీ కళ నిజం చేసేద్దాం. ఈవినింగ్ 5:30 బీటల్ షాక్కి రండి, బట్ నాట్ ఫర్ ఇంటర్వ్యూ. మీకు స్మాల్ ట్రీట్. మీకోసం గోవా వచ్చినందుకు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. ప్లీజ్ 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 సార్, మీతో 1 కాఫీ. మీ కళ నిజం చేసేద్దాం ప్లీజ్ సార్. 1 కాఫీ సార్. మిస్టర్ రాక్ స్టార్, గుర్తుంచుకోండి, ఒక స్టార్ ఏసీ లేకుండా బతకగలడు, కానీ ఫ్యాన్ లేకుండా బతకలేడు. 5:30. గౌతమ్ ఇక్కడ ఉన్నావేంటి? యాట్ ఏమైంది? గౌతమ్, యాట్ ఏమైంది? యాట్కి ఫైర్ అంటించారు, వాళ్ళు మళ్ళీ అటాక్ చేశారు. బోట్తో ఎస్కేప్ అయ్యాం, అది కూడా ఫైర్ అయితే రోప్ కట్ చేశాను. ఓకే, యాట్ కి ఫైర్ అంటించిన వాళ్ళని చూసింది ఎవరు? నేనే. చేసి చూసింది ఎవరు? నేనే. రోప్ కట్ చేసింది ఎవరు? నువ్వే. అసలు ఏం జరిగిందో చెప్పనా? యాట్ కి ఎవరో ఫైర్ అంటించారని ఊహించుకున్నావు. నన్ను ఆ కెనోపీకి కట్టేసి గాల్లో ఎగిరేసావు. ఆ తర్వాత ఒక పెద్ద చేస్ని ఊహించుకున్నావు. చివరికి బోట్ కూడా ఫైర్ అయిందనుకున్నావు. రోప్ కట్ చేసావు. మిస్టర్ గౌతమ్, ఎవరో అటాక్ చేస్తే మనం ఇక్కడికి రాలేదు. నువ్వు ఊహించుకుంటే ఇక్కడ వచ్చి పడ్డావు. నేను చెప్పేది నిజం. నువ్వు చెప్పేది నిజం కాదు, నేను నిజం కాదు. సమీరా. సమీరా ఇక్కడ లేదు, ఉందని ఊహించుకుంటున్నావు అంతే. మీకు ప్రైవసీ అంటే అర్థం ఏంటో తెలీదా? ఎక్కడన్నా డిస్టర్బ్ చేసేస్తారా? వచ్చేసారా? అసలు మీరు వస్తారనుకోలేదు.
వెళ్ళిపోతావా? ఆ బోట్ కూడా వెళ్ళిపోయింది. పాసింగ్ బోట్స్ మన కేకలు వినపడవు. ఫిషింగ్ బోట్స్ రేపు మార్నింగ్ అని రావు. ఈ డే అంతా ఐలాండ్లో ఒంటరిగా ఉండిపోవాలి నువ్వు నేను. నాకు తెలిసి నీ 1 డే గర్ల్ ఫ్రెండ్ కోరిక తీరిపోయేలా ఉంది. సీరియస్లీ? వండి గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తావా? కానీ నువ్వు అబద్ధం కదా. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. కాదు కాదు, నేను నిజం. కూర్చో, నుంచో, నీళ్ళలో దూకు. ఇంకేముంది, నేను ఎలా ఊహించుకుంటే అలా చేస్తున్నావు. నువ్వు అబద్ధమే. లేదు లేదు, నువ్వు చెప్పినట్టు చేస్తున్నా. ఎగ్జాక్ట్గా ఇలానే అంటావు. ఊహించుకున్నాను, అలానే అన్నావు. లేదు, కావాలంటే మళ్ళీ చెప్పు, నేను నిజమని ప్రూవ్ చేసుకుంటా. ముద్దు పెట్టు. వాటేసుకో. చెప్పింది చేయట్లేదు. అయితే ఆ ఇంటర్వ్యూ అమ్మాయిని ఉంచుకుంటున్నాను అనమాట. 1 డే గర్ల్ ఫ్రెండ్ అయితే ఏం చెప్తే చేసేది. గట్టిగా. అయితే నేను ఆ ఇంటర్వ్యూ అమ్మాయిని ఉంచుకుంటున్నాను అనమాట. 1 డే గర్ల్ ఫ్రెండ్ అయితే ఏం చెప్తే చేసేది. గట్టిగా. నేనే. సీన్ బాగుంటుందని రిపీట్ చేశా. సారీ, ఊహించుకున్నా. ఓకే, నేను అబద్ధం ఒప్పుకుంటాను. వన్ డే గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తావా? आओ तो जो मोह करता. నువ్వు కావాలనే ప్లే చేసావు కదా, నేను నిజమని నీకు తెలుసు కదా. నువ్వు నిజమని తెలుసు, కానీ ఆ ఇంటర్వ్యూ ఏమో అబద్ధం తెలియాలి కదా. అయితే ఏం చేయాలి? నేను ఇంటర్వ్యూ చేయాలి. అవునా? ఓకే ఓకే. రాక్ స్టార్ జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ చేయటం అమేజింగ్. నైస్ టీఆర్పీ ఐటమ్. కమ్ ఆన్, ఐఎమ్ రెడీ. నీ పేరేంటి? నీకు తెలుసు కదా. ఇంటర్వ్యూ కదా. ఓ, సమీరా. ఏం చేస్తూ ఉంటావు? ఐఎమ్ ఎ జర్నలిస్ట్. నువ్వు కవర్ చేసిన బెస్ట్ న్యూస్? బెస్ట్ న్యూస్ మీ మర్డర్ని కవర్ చేయటం. సారీ, గౌతమ్ మర్డర్ని కవర్ చేయటం. దానివల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది. నా పేరు పోయింది. గౌతమ్ గతం ఉందా? లేదు, పాపం ఊహించుకుంటున్నాడంతే. ఇంకేం ఊహించుకుంటాడు? చాలా ఊహించుకుంటున్నాడు. ఇంటర్వ్యూ అమ్మాయిని కూడా ఊహించుకుంటున్నాడు. అయితే ఆ ఇంటర్వ్యూ అమ్మాయి అబద్ధమే. అబద్ధం కదా. ఈ కెమెరా ఏంటి? ఆ ఇంటర్వ్యూ అమ్మాయి నిజం చెప్తుంది. ఎంత ఇస్తా అన్నారు ఈ న్యూస్ టెలికాస్ట్ చేస్తే? నా జీవితానికి దగ్గరగా వచ్చిన మొదటి వ్యక్తివి నువ్వే. నువ్వు నన్ను ప్రేమించావు అనుకున్నాను. నీ ప్రేమ నిజమైతే బాగుంటుంది అనుకున్నాను. నువ్వు కూడా నాతో ఆడుకున్నావు. నాకు గతం ఉంది, అది నిజం. దాన్ని ఎవరు అబద్ధం చేయలేరు, నీతో సహా. ప్రేమను నటించిన అమ్మాయి బాధను కూడా నటించగలదు. నువ్వు నిజంగా అబద్ధం అయితే బాగుండనిపిస్తుంది.